నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మురుగు కాలువల్లో యుద్ధ ప్రాతిపదికన పూడిక తొలగింపు పనులు చేపట్టాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. వర్షపు జలాలు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన చెప్పారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు ఆయా నివాస ప్రాంతాలలో గల మురుగు కాలువల్లో వర్షపు జలాలు నిల్వ ఉండకుండా పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి స్థాయిలో శుభ్రం చేయించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వర్షపు జలాలతో చెత్తాచెదారం మురుగు కాలువల్లోకి చేరి పూడిక వల్ల ముందుకు వెళ్లే అవకాశం లేక నగరంలోని పలు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయని అన్నారు. గురువారం పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్యతో కలిసి కలెక్టర్ నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ముఖ్య కూడళ్లలో ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న డ్రైనేజీల స్థితిగతులను పరిశీలించారు. ఖానాపూర్ సమీపంలోని డ్రైనేజీని, నిజాం కాలనీలోని డ్రైనేజీని, తీన్ కమాన్ నుండి ఐడిఓసి వరకు గల డ్రైనేజీలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కొత్తగా అవసరమైన చోట మురుగు కాలువల నిర్మాణాల కోసం ప్రతిపాదనలను పంపాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో నగరంలోని ఏ ఒక్క ప్రాంతం కూడా జలమయంగా మారకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడికతో పాటు చెత్త చెదారం తొలగింపజేయాలని, ఎక్కడా కూడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందుకు ప్రవహించేలా డ్రైన్లను శుభ్రం చేయించాలని కలెక్టర్ సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున తక్షణమే జేసీబీలు పెట్టి డీసిల్టింగ్ పనులను పూర్తి చేయించాలని అన్నారు. నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీల పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి సకాలంలో పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. ఇదివరకు వర్షాలు కురిసిన సమయాలలో వరద తాకిడికి గురైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. డ్రైన్లలోకి చేరే వర్షపు జలాలు పూడిక కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్లే పలు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పూడికతీత పనులను పక్కాగా జరిపించాలని అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ను కలెక్టర్, సిపిలు సందర్శించి నిజామాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలలో వర్షాల వల్ల నెలకొని ఉన్న తాజా పరిస్థితులను పరిశీలించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఈఈ మురళీమోహన్ తదితరులు ఉన్నారు.
సింగూరు నీటి విడుదలతో ఏడుపాయల వనదుర్గ ఆలయం వద్ద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికారులు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. సింగూరు డ్యాం గేట్లు తెరిచిన అధికారులు దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏడుపాయల వనదుర్గామాత ఆలయం వద్ద వరద నీటి ప్రవాహం అధికమైంది. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి దేవస్థానాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు. వరద నీరు తగ్గిన అనంతరం తిరిగి ఆలయ సంప్రోక్షణ, అమ్మవారి అభిషేకం అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆలయం మూసి ఉంచామని, భక్తులు ఆలయానికి రావద్దని ఆయన కోరారు. సంస్కార్ ప్రకృతి చికిత్సాలయం దేవాలయం లాంటిదని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సంస్కార్ వ్యవస్థాపకులు హేమలత లవణం దంపతుల సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలోని సంస్కార్ ప్రకృతి ఆశ్రమంలో హేమలత లవణం దంపతుల విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే పోచారం హేమలత లవణం దంపతుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ, హేమలత లవణం దంపతులు జోగిని వ్యవస్థను రూపుమాపడంలో ఎనలేని కృషి చేశారని అన్నారు. సమాజంలో నెలకొన్న దురాచారాన్ని దూరం చేసేందుకు తమ జీవితాలను అంకితం చేశారని గుర్తు చేశారు. అక్బర్ నగర్లో సంస్కార్ ప్రకృతి చికిత్సాలయం ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఎంతో సేవ చేశారని అన్నారు. వైద్యం కోసం చాలా చోట్ల ఆసుపత్రిలో డబ్బులు ఖర్చు పెట్టి చికిత్సలు చేయించుకుంటున్నారని, అయినప్పటికీ వ్యాధులు నయం కాకపోవడంతో అనేక మంది తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పారు. కానీ అక్బర్ నగర్ ప్రకృతి చికిత్సాలయంలో తక్కువ ఖర్చుతో అన్ని రకాల వ్యాధులకు మెరుగైన చికిత్సలు అందించడం అభినందనీయమని అన్నారు. ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చికిత్సలు చేయించుకుంటున్నారని అన్నారు. ఈ ప్రకృతి ఆశ్రమాన్ని మంతెన సత్యనారాయణ రాజు, మార్ని రామకృష్ణలు ఎంతో కష్టపడి కాపాడుతూ వస్తున్నారని, ఈ ఆశ్రమంలో సుమారు 100 మంది వరకు ఉపాధి పొందుతున్నారని ఆయన చెప్పారు. సంస్కార్ ప్రకృతి ఆశ్రమాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్కార్ ప్రతినిధి సుందర్, పూర్వ సంస్కార్ సిబ్బంది మరియు అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, జహీరాబాద్ పార్లమెంటు దిశ కమిటీ మెంబర్ నడిపింటి నగేష్, మాజీ జెడ్పీటీసీ నారోజి గంగారాం, సొసైటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ పత్తిరాము, సంజీవ్ రామాగౌడ్, తహసీల్దార్ తారాబాయి, ఎంపీడీఓ భీమరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారి విగ్రహ ఆవిష్కరణ ప్రకృతి చికిత్సాలయంలో వారి కదలికలు ఉన్నటువంటి ప్రాంతం, వారు దానికి కర్త కర్మ క్రియ పనిచేసేటువంటి ప్రాంతం కాబట్టి ఈరోజు ఇద్దరు భార్యాభర్తల యొక్క విగ్రహ ఆవిష్కరణ సందర్భంలో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఈనాటి సభాధ్యక్షులు, ఈనాడు ఈ చికిత్సాలయం కానీ ఇక్కడ ఉన్నటువంటి సంస్థలకు కానీ చేదోడుగా వాదోడుగా ఉంటూ వారిని మరిపించే విధంగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు డాక్టర్ శ్రీ మంత్రి సత్యనారాయణ గారికి, అదేవిధంగా వారి శ్రీమతి సోదరిమణి విశాల గారికి మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గారు సత్యనారాయణ గారికి ఈ సంస్థ పనిచేయడంలో సలహాలు ఇస్తున్నటువంటి డాక్టర్ పడమటి సుందర్ గారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. వర్షపు నీటి నిల్వలు, మలిన వాతావరణం వంటి కారణాల వల్ల డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని ఆయన అన్నారు.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రజలందరికీ ముఖ్య సూచనలు జారీ చేశారు. ఇటీవల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షపు నీటి నిలువలు, మలిన వాతావరణం వంటి కారణాల వల్ల డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని అన్నారు. పరిసర ప్రాంతాలలో నీటి నిల్వ వ్యర్థాలను తొలగించాలని, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా మురుగునీటి కాలువలు, విద్యుత్ స్తంభాలు, తీగల వంటి ప్రదేశాలలో ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. చిన్నపిల్లలు బయటకు వెళుతున్న సమయంలో తల్లిదండ్రులు వారిని గమనిస్తూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మున్సిపల్ శాఖ మరియు విద్యుత్ శాఖ అధికారులకు కూడా ఎమ్మెల్యే ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదకర ప్రదేశాలలో హెచ్చరికల బోర్డులు మరియు సూచికలు ఏర్పాటు చేయాలని, వాటిపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు. ప్రజల భద్రత కోసం అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్ష సూచనతో మోస్రా మండల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 2-3 రోజులు భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ సూచనల మేరకు మోస్రా మండలాధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. తహసీల్దార్ రాజశేఖర్, ఎంపీడీఓ శ్రీనివాస్ మండల కాంప్లెక్స్ భవనంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట పొలాలకు వెళ్లే రైతులు కరెంటు స్తంభాలకు దూరంగా ఉండాలని, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎలాంటి మరమ్మతు పనులు చేపట్టవద్దని సూచించారు. విద్యుత్ తీగలు తెగపడే ప్రమాదం ఉందని ప్రజలు గమనిస్తూ విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పురాతన ఇళ్లలో నివాసం ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని, ఇబ్బందులు ఉంటే ప్రభుత్వ పాఠశాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 48 గంటల అలర్ట్ ప్రకటించడంతో మండలంలో అధికారులు అందుబాటులో ఉంటారని, ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలని కోరారు. మోస్రా మండల గ్రామం ప్రజలకు మరియు మండల ప్రజలకు తెలియజేయమనగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు అందరూ మండల ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కూలిపోయే దశలో ఉన్నటువంటి ఇళ్ల నుంచి కూడా వెళ్ళి మాకు స్పెషల్గా స్కూల్ని కూడా మేము కేటాయించినాము. ఆ స్కూల్లో కూడా రిహాబిలిటేషన్ సెంటర్ కింద మేము ఉంచే అవకాశం ఉన్నది. సో మండల ప్రజలందరూ కూడా ఏదైనా ఆయకట్టుకు సంబంధించిన రైతులు కూడా చెరువులకు కానీ పర్యాటక ప్రాంతాలకు కానీ వెళ్ళకుండా ఉండి జాగ్రత్తగా మీరు ఉండాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ వర్ష సూచనలతో మనకు స్తంభాలు, వైర్ స్తంభాలు కానీ ఎలక్ట్రిక్ స్తంభాలు కానీ ముట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలక్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏర్పడితే ఏఈకి ట్రాన్స్కో లేకుంటే లైన్మెన్ గారికి సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. ఎంచా గ్రామమంతా భక్తి పారవస్యమైంది. శ్రీ మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. నవిపేట మండలం ఎంచా గ్రామంలో నూతనంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అమ్మవారి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరాగా ఆలయాన్ని ప్రారంభించారు. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సాయిలు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రామ ప్రజలు పవిత్రమైన గోదావరి నది స్నానాలు ఆచరించి మహాలక్ష్మి అమ్మవారిని గోదావరి జలాలతో అభిషేకించి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. మహిళలు మంగళహారతులతో అధిక సంఖ్యలో హాజరై భక్తి ప్రపత్తులు చాటారు. భక్తుల సౌకర్యార్థం 2 రోజుల పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీడీసీ చైర్మన్ సాయిలు మాట్లాడుతూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపతో గ్రామస్తులందరూ సిరి సంపదలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఎంచా గ్రామం నైపేట మండలం మా గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి మహాలక్ష్మి టెంపుల్లో అమ్మవారిని ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్టాపన చేస్తున్నాం. గత 2 రోజులుగా మహోత్సవాలు జరుగుతున్నాయి. మా గ్రామంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు, మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బాగా ఉత్సాహంగా చేస్తున్నారు. అయితే నేటి రోజు అనగా ఈరోజు ప్రతిష్టాపన రోజు మా పంతులు వారు చెప్పినట్టు, వేద పంతులు చెప్పినట్టు మా గ్రామం నుంచి పవిత్రమైన గోదావరి నది నుంచి నీళ్ళని తీసుకొని అమ్మవారికి అభిషేకం చేస్తున్నాం. మా గ్రామ ప్రజలు తరలి వచ్చిండ్రు. ఇది చాలా సంతోషకరం. మా గ్రామం చల్లగా ఉండాలని చెప్పేసి దేవత మా గ్రామాన్ని ఎప్పుడు చల్లగా ఉంచాలని చెప్పేసి కోరుకుంటున్నాం. బీజేవైఎం తిరంగ ర్యాలీలో దేశభక్తి నినాదాలు మారుమ్రోగాయి. జాతీయ పతాకాలు చేతబూని యువత నూతన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ జాతీయ భావాన్ని చాటారు.
ఈ ర్యాలీలో స్థానిక జనం స్వచ్ఛందంగా భాగస్వాములై సంతోషం వ్యక్తం చేశారు. నవీపేట మండల కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా మండల అధ్యక్షుడు బండారి రాజశేఖర్ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా దేశభక్తి నినాదాలు చేస్తూ విద్యార్థులు నూతన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ సుమారు 6 సంవత్సరాల నుండి హర్ ఘర్ తిరంగ పేరిట భద్రతా దళాలకు సైనికులకు మనోధైర్యాన్ని కల్పిస్తున్నారని ఆయన అన్నారు. భారతీయులందరం ఒకటే అనే భావనను కలిగించడం కోసం కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్క భారతీయుడు జాతీయ జెండాను ఇళ్లపై కట్టుకుని ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రధాని మోదీ ప్రపంచ దేశాలకు తిరుగులేని సందేశాన్ని పంపించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మంత్రి రాజేందర్ గౌడ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు గంగోణి లక్ష్మణ్, సీనియర్ నాయకులు భానుగౌడ్, రాధా, శ్రీనివాస్ గౌడ్, గణేష్, రామకృష్ణ, రాము, సందీప్ పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షుడు మోస్రా సాయి ఆధ్వర్యంలో ఘనంగా తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ శివాజీ చౌక్ నుండి మంగళబహడ్ చౌరాస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా భాజపా జిల్లా కో కన్వీనర్ కందగట్ల రామచందర్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేశ ప్రజలందరూ భాగస్వాములు కావాలని అన్నారు. భారత్ను విశ్వగురువుగా నిలపడానికి పనిచేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు బట్టురాజు, మండల కార్యదర్శి రాకేష్, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ సాయి చంద్ర, బూత్ అధ్యక్షుడు సుధాకర్, ప్రదీప్, అరుణ్, వేణు, శివ చైతన్య, నిశాంత్, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో అలుపెరగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలు మరువలేనివని దర్పల్లి మండల బీజేపీ అధ్యక్షుడు జిర్ర మైపాల్ యాదవ్ అన్నారు. భారత ఔన్నత్యాన్ని చాటుతూ ప్రతి ఒక్కరూ 15 ఆగస్టు వేడుకలు జరుపుకోవాలని కోరారు. దర్పల్లి మండల కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహం నుండి ప్రధాన వీధుల గుండా హర్ ఘర్ తిరంగ్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు జిర్ర మైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం హర్ ఘర్ పై తిరంగ్ లెహరావ్ రోడ్ షో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రాత్రి ప్రతి ఇంటిపై భారతదేశ మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కోరారు. భారతదేశ గౌరవాన్ని మరింత పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. యువత సన్మార్గంలో నడిచి దేశ అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతం ఆలపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు కోమటి దాసు, కరక గంగారెడ్డి, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కూడా హర్ ఘర్ తిరంగా నిర్వహించడం పడుతుంది. కావున ప్రతి ఒక్క వ్యక్తి భారతదేశంకు మద్దతుగా భారతీయుడిగా గర్వంగా చెప్పుకునే రోజు ప్రతి ఒక్కరు కూడా 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే నరేంద్ర మోడీ గారు 6 సంవత్సరాల కిందట మొదలుపెట్టినటువంటి ఈ హర్ ఘర్ తిరంగా నేటికి కొనసాగుతూనే ఉన్నది. పక్క దేశాలు చూస్తూ ఉంటే వాళ్లకు జాతీయవాదం లేదు, వాళ్లకు దేశభక్తి లేదు. అందుకే పాకిస్తాన్ కావచ్చు,
అక్కడ బంగ్లాదేశ్ కావచ్చు, సిరియా కావచ్చు, ఎక్కడ చూసినా కానీ బాంబుల దాడితోని చాలా మంది మరణిస్తున్నారు. కానీ మన భారతదేశంలో మాత్రం ఐక్యమత్యానికి మద్దతుగా ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారు వేసినటువంటి బాటలో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే మన దేశంలో కూడా ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటి ఇలా చూస్తే దర్పల్లి హెడ్ క్వార్టర్లో విపరీతమైన వర్షం పడుతుంది. అయినా కానీ ప్రతి ఒక్కరు కూడా దేశ పౌరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలను నిర్వీర్యం చేసేందుకే హాస్టల్ సౌకర్యం కల్పించటం లేదని పీడీఎస్యూ ఆరోపించింది. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వీసీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో యూనివర్సిటీ వీసీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ, మొదటి నుంచి తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు వీసీ అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. 3వ కౌన్సిలింగ్లో సీటు వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం ఇవ్వటం లేదని అన్నారు. హాస్టల్ సౌకర్యం లేకపోతే విద్యార్థులు, ముఖ్యంగా అమ్మాయిలు ఇంజనీరింగ్ కోర్సులలో జాయిన్ కాలేరని అన్నారు. 2వ పీజీ చేస్తున్న కొందరు విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం ఇస్తున్నారు, కానీ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇవ్వకపోవటం ఏంటని ప్రశ్నించారు. యూనివర్సిటీ క్యాంపస్లో 200 గదుల కెపాసిటీతో 2 బాయ్స్ హాస్టల్స్, 100 గదుల 1 గర్ల్స్ హాస్టల్ ఉన్నాయని, నూతన గర్ల్స్ హాస్టల్ నిర్మించేందుకు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు హాస్టల్ సర్దుబాటు చేయాలని అన్నారు. వీసీ నిర్లక్ష్యం వల్లే 2వ కౌన్సిలింగ్లో కోర్సులు పెట్టలేదని, నిజామాబాద్లో వీసీ దగ్గరి బంధువులు ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యంలో పనిచేస్తున్నారని, ఆ ప్రైవేట్ కాలేజీ మెప్పు కోసం ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. మనకి ఇంజనీరింగ్ కోర్సులు వచ్చాయి. కోర్సులో కూడా నిన్న చాలామంది విద్యార్థులు ఇక్కడ జాయిన్ అయ్యారు. ఇక్కడ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కు ఈరోజు హాస్టల్ సౌకర్యం లేదని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. దీనివల్ల ఈరోజు అమ్మాయిలు ఈరోజు హాస్టల్ అడ్మిషన్ లేక అడ్మిషన్లు క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. చాలా మారుమూల గ్రామాల నుంచి ఈరోజు వేరే వేరే జిల్లాల నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చినా కానీ వాళ్ళకు హాస్టల్ సౌకర్యం లేదంటే ఈరోజు ఇంజనీరింగ్ విద్యకు చాలామంది విద్యార్థులు దూరం అవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ బాయ్స్ హాస్టల్ 200 రూమ్లు, అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ 100 రూమ్ల కెపాసిటీతో ఈరోజు నిర్మించబడ్డది. దీనిలో కొత్త హాస్టల్ అయ్యే వరకు కూడా ఈరోజు అడ్జస్ట్మెంట్ చేసి ఈరోజు విద్యార్థులకు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈరోజు మొత్తం కూడా ఇంజనీరింగ్ కోర్సులలో ఈరోజు విద్యార్థులు జాయిన్ కాకపోతే రాను ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాలను ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వీసీ మొదటి నుంచి కూడా ఇక్కడ కళాశాల ఏర్పడడానికి మొత్తం వ్యతిరేకంగా ఉన్నాడు. 2వ కౌన్సిలింగ్లో పెట్టాల్సిన కోర్సులు పెట్టకుండా నిర్లక్ష్యం వహించిండు. 3వ కౌన్సిలింగ్లో విద్యార్థులకు ఈరోజు సీట్ వచ్చిన హాస్టల్ అవకాశం లేదని ఈరోజు మొత్తం కూడా ప్రకటించిండ్రు. కేవలం ఈరోజు మొత్తం కూడా ఇక్కడ వారికి సంబంధించినటువంటి దగ్గర బంధువులకు ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల ఉంది. ఆ ఇంజనీరింగ్ కళాశాల మెప్పు కోసం ఈరోజు ఇదంతా చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. భారీ వర్షాల నేపథ్యంలో ఎడపల్లి మండల కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ దత్తాత్రి తెలిపారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివాసం ఉండరాదని, విద్యుత్ ప్రమాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం రాత్రి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మండలాధికారులు అప్రమత్తమై ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దత్తాత్రి మాట్లాడుతూ ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రాకూడదని, భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలు ఎవరూ కూడా వాగులు, కాలువలు, చెరువులు, జలపాతాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అదేవిధంగా ఎవరివైనా పాత ఇండ్లు కూలిపోయే దశలో ఉంటే అప్రమత్తంగా ఉండి గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇచ్చి పునరావాస కేంద్రంలో ఉండాలని చెప్పారు. విద్యుత్ స్తంభాలను ముట్టుకోరాదని, విద్యుత్ తీగలు ఎక్కడైనా తెగి ఉంటే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. వర్షాల వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూమ్ నెంబర్లైన 9491036916, 9989050852, 8106849033లకు ఫోన్ చేసి సహాయం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మన్మోహన్ శాస్త్రి, మండల వ్యవసాయ శాఖ అధికారి సిద్దిరామేశ్వర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవికుమార్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఉన్నారు. వాతావరణం బాగాలేదు, భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు అని చెప్పేసి నిజామాబాద్ జిల్లాకు అలర్ట్ ఇచ్చారు. కాబట్టి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు జిల్లా కలెక్టర్ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మన జిల్లాలోని అన్ని తహసీల్దార్లకు, మిగతా అన్ని ఉన్నతాధికారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేయవలసిందిగా ఆదేశించారు. ఇందులో భాగంగా మన ఎడపల్లి మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడ్డది. దీంట్లో 9491036916 తహసీల్దార్ నంబరు మరియు 89050852 మరియు 8106849033 ఈ నంబర్లకి ఎవరైనా తమకు అత్యవసర పరిస్థితి గురించి సమాచారం ఇవ్వాల్సిందిగా కంట్రోల్ రూమ్ తరఫున మేము తెలియజేస్తున్నాము. అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ వర్ష సూచన ఉన్నందువలన ప్రజలు తమ ఇంటి నుంచి బయట రాకుండా సురక్షితంగా ఉండాలి. అనవసరంగా రోడ్ల మీదకి రావద్దు, బయట తిరగద్దు. అత్యవసరమైన పని ఉంటేనే తప్ప మీరు బయటికి రావాల్సి ఉంటుంది. సభ్య సమాజం తలదించుకునేలా ఓ మహిళను చెట్టు కట్టేసి చితకబాదిన ఘటన మోపాల్ మండలం సింగంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో సిపికి ఫిర్యాదు చేసేందుకొచ్చినట్లు బాధితురాలు పేర్కొంది. బాధితురాలు తెలిపిన విషయాలు ఇలా ఉన్నాయి. మోపాల్ మండలం సింగంపల్లి గ్రామానికి చెందిన పల్లికొండ సవిత నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తోంది. అయితే అదే గ్రామానికి చెందిన సవిత బావ పల్లికొండ గంగారాం తన ఇంట్లో పెంచుకుంటున్న గొర్రెలు తరచూ సవిత ఇంట్లోకి వచ్చి మూత్ర విసర్జన చేయటం, బియ్యం తినేయటం చేస్తున్నాయి. దీంతో పలుమార్లు సవిత వారికి చెప్పింది. అయినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో చివరకు సవిత పల్లికొండ గంగారంకు చెందిన పశువుల కొట్టంలో ఉన్న గేదెను తీసుకువచ్చి గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద ఉన్న చెట్టుకు కట్టేసింది. దీంతో తమ గేదెనే కట్టేస్తావా అంటూ ఆగ్రహంతో బావ పల్లికొండ గంగారాం, చంద్రంపల్లి లక్ష్మి, ఆయన కొడుకు గంగారాం, కోడలు మమత కలిసి సవితపై మంత్రాలు చేస్తోందని ఆరోపిస్తూ చెట్టుకు కట్టేసి చితకబాదారు.
సవిత గత్యంతరం లేక మోపాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తమకు న్యాయం చేయాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ సిపి సాయి చైతన్యను కలిసి ఫిర్యాదు చేసేందుకు గురువారం సిపి కార్యాలయానికి వచ్చానని ఆమె పేర్కొంది. మతిస్థిమితం కోల్పోయిన భర్త 4 పిల్లలతో కలిసి జీవితం నెట్టుకొస్తున్నట్టు బాధితురాలు పేర్కొంది. నేను పల్లెకొండ సవిత, నా ఇంట్లోకి గోల్డ్ వచ్చినాయి. నెల నుంచి బాధ పెట్టినా నేను భరించిన. నేను 3 రోజుల నుంచి చూసిన కొట్టేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం మేము దావకానకించి పనిచేసి పోయినసరికి ఆడ గొల్లు వచ్చినాయి. నా భర్త వండుకున్నాడు. చాట్ల బియ్యం పోస్తే పోయి తిన్న తర్వాత ఆనేమో తిట్టిన, నా భర్తని తిట్టిన తర్వాత నా కొడుకు కూడా తిట్టిన. ఇంట్లోకి వచ్చి గోల్లు ఏరిగిందాక ఏం చేస్తుర్రు, మీరు అట్లనే వంటారా, మీరు దూడరా అని అంటే మమతాన్ని పిలిచిన తర్వాత పలకకపోతే 3 సార్లు కొట్టేసిన. వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే నేను మాత్రం గొర్రెని తీసుకొచ్చి కట్టేసిన తర్వాత లీనకొచ్చారు. కట్టేస్తే నా ఇంటి ముందు వస్తారని కట్టేసిన తర్వాత అప్పుడు వచ్చి నువ్వేం చేస్తావో చెయ్యని నా పల్లెకొండ గంగాధారి నా మీద మంత్రం అని చేసి నన్ను ఒక దెబ్బ వేసి లంజేసిన నన్ను తిట్టి నన్ను రచ్చ చేస్తే నేను హనుమాన్ లెక్తారని మంత్రం చేసిందంట అని నేను తీసుకుపోయి బర్రెనడ కట్టేసి హనుమాన్ల కాడ ఉంచిన తర్వాత నేను చెప్పిన తర్వాత ఆయనతో ఏం చేసిన కాడ కట్టేసినప్పుడు బర్రెని ఉంచకపోతే అదే తాడు తీసి నన్ను హనుమాన్ల కాడ కట్టేసింది. ఆ న్యాయం నాకు చెయ్యగలదు. కొట్టింది మమత, గంగాధర్, వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ మామ, 4. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కేంద్రానికి చెందిన యువ శాస్త్రవేత్త డాక్టర్ మండాజీ నరసింహాచారి రూపొందించిన డివైస్ గ్లోబల్ 369కు వరల్డ్ పేటెంట్ హక్కు లభించాయి. ఈ పరికరం వల్ల హార్ట్అటాక్ రాకుండా కాపాడుతూ రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని 99.99% చేస్తోందని ఆయన వివరించారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని హైటెక్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన ఆగస్టు 1 కార్యక్రమానికి ఇందూరు జిల్లాకు చెందిన యువ శాస్త్రవేత్త డాక్టర్ మండాజీ నరసింహాచారి మరియు ప్రపంచ పేటెంట్ హోల్డర్ ముఖ్య అతిథి వక్తగా హాజరయ్యారు. అంతేకాకుండా తాను తయారు చేసిన డివైస్ గ్లోబల్ 369ను వరల్డ్ పేటెంట్ హోల్డర్గా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబుకు యువ శాస్త్రవేత్త డాక్టర్ మండాజీ నరసింహాచారి వరల్డ్ పేటెంట్ డివైస్ గ్లోబల్ 369ను చూపించారు. తాను రూపొందించిన డివైస్ గ్లోబల్ 369 పేటెంట్ హక్కులు మంజూరైన విషయాన్ని కూడా మంత్రికి వివరించారు. ఈ పరికరం వల్ల హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతూ రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని 99.99 చేస్తోందని, ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మంత్రికి వివరించారు. ఈ విషయాలు తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు సంతోషించి అభినందించారని నరసింహాచారి చెప్పారు. ఈ వరల్డ్ పేటెంట్ తెలంగాణ బిడ్డగా తెలంగాణకే గర్వకారణమని అన్నారు. వీలైనంత త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. మండాజీ నరసింహాచారి, మాది ప్రాపర్ నవీపేట్ గ్రామం, నిజామాబాద్ జిల్లా. 2009 నుండి నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. ముఖ్యంగా ఏంటంటే నాకు ఇప్పటి వరకు 2 పేటెంట్లు ఉన్నాయండి. ఒకటి నేషనల్ పేటెంట్, ఇంకోటి ఇంటర్నేషనల్ పేటెంట్. ఫస్ట్ పేటెంట్ ఏంటంటే మాడిపోయిన ట్యూబ్లైట్ను కేవలం 9 రూపాయలతోనే వెలిగించే ప్రయోగాన్ని తయారు చేయడం జరిగింది. ఇది నేను 2000లో మొదలు పెట్టాను. అంటే యాక్చువల్ 94లో మొదలు పెట్టాను. 2000లో సక్సెస్ఫుల్ అయ్యాను. తర్వాత 2005 తర్వాత ఆచరణలోనికి వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే ఒక ట్యూబ్లైట్ కొనుక్కోవాలి అంటే సుమారు ఒక 250-300 రూపాయల దాకా ఖర్చు చేయాలి. దాన్ని నేను ఒక సామాన్య మానవుడికి వెలిగించుకునేలాగా 9 రూపాయలతోటి ఫస్ట్ స్టార్ట్ చేశానండి. అది విజయవంతంగా కూడా వెలగడం జరిగింది. తర్వాత దాన్ని ఇంకొక పద్ధతిలో చేసి నేను ఎన్ఐడిలో పార్ట్నర్షిప్గా చేసుకుని, ఎన్ఐడి వాళ్ళు నాతో పార్ట్నర్ చేసుకున్నానంటే అక్కడ చేశాక నేను 2009 నుండి ఎన్ఐడిలో సెటిల్ అయ్యాక సుమారు దీన్ని కొద్దిగా ఎక్కువ, అంటే లాభం కూడా కొద్దిగా చూసుకోవాలి కాబట్టి 99 రూపీస్ తోటి సుమారు నేను 10 లక్షల పీసులు అమ్మానండి ఇప్పటి వరకు. అంటే ఇది ఎందుకంటే ఒక 250-300 రూపాయలు కొనే లైటు 10 లక్షలు ఎందుకు అమ్మానంటే ఆ 10 లక్షల ఇళ్లలో ఒక వెలుతురు ఉందండి ట్యూబ్లైట్తో. అంటే ఒక 5 నుంచి 10 సంవత్సరాల వరకు ట్యూబ్లైట్ పాడవద్దు, అటువంటిది కనుక్కున్నాను. ఇంకోటి దానికని ఇంకా పెద్ద ఇంపాక్ట్ ఏంటంటే ఈ రోజుల్లో
భారీ వర్ష సూచనల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పట్టణాలు, గ్రామాలు, తండాలలో ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని, ఎక్కడా కూడా ఏ చిన్న అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. రానున్న 2 రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన దృష్ట్యా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. పట్టణాలు, గ్రామాలు, తండాలలో ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని, ఎక్కడ కూడా ఏ చిన్న అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో పాటు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి జాగ్రత్తలు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఏర్పడితే వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలని అన్నారు. అత్యవసర పరిస్థితి దృష్ట్యా సెలవులను కూడా రద్దు చేయడం జరిగిందని గుర్తు చేశారు. రానున్న 48 గంటలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలని కలెక్టర్ హితవు పలికారు. ఈ మేరకు అన్ని నివాస ప్రాంతాలలో టామ్ మైకుల ద్వారా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగరంతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపల్ పట్టణాలలో అత్యవసర పరిస్థితులు తలెత్తిన సమయాలలో చేపట్టే సహాయక చర్యలపై ప్రజలకు భరోసా కల్పించేలా ఆయా వార్డులలో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. లోతట్టు ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాల వద్దకు ప్రజలెవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చేపల వేట, ఈత కోసం చెరువులు, కాలువలు, రిజర్వాయర్లోకి దిగకుండా కట్టడి చేయాలని, అవసరమైన చోట పోలీస్ బందోబస్తు, పికెటింగ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇదివరకు వరద ప్రభావానికి గురైన ప్రాంతాలపై మరింత ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టాలని అన్నారు. పట్టణ ప్రాంతాలలో పూడిక పేరుకుపోకుండా ప్రధాన మురికి కాలువలను వెంట శుభ్రం చేయించాలని, అవసరమైన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా జేసీబీలు, ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. అన్ని మండలాలలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ప్రజలకు సమాచారం తెలియజేయాలని అన్నారు. భారీ వర్షాల వల్ల ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే తక్షణమే స్పందిస్తూ పునరుద్ధరణ చర్యలు చేపట్టేలా సిబ్బందిని క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉంచాలని ట్రాన్స్కో ఎస్సీ రవీందర్ను ఆదేశించారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సంకల్పం చేద్దామని మహిళా శిశు సంక్షేమ శాఖ పిలుపునిచ్చింది. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జిల్లా సంక్షేమాధికారి రసూల్ బి విద్యార్థులతో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. మాక్లూరు మండలంలో బోర్గాం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలతో పాటు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా జిల్లా సంక్షేమాధికారి రసూల్ బి సామూహిక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో అందరూ క్రియాశీల భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది. మాదక ద్రవ్యాలు వాడటం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని, సమాజంలో ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేయాలని కోరారు. డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిందని ఈ సందర్భంగా తెలిపారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు సమాజంలో ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయడానికి అవగాహన కల్పించే విధంగా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిడిపిఓ, కమ్యూనిటీ ఎడ్యుకేటర్, అన్ని డివిజన్ల సిడిపిఓలు, సూపర్వైజర్లు, ఐసీడీఎస్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజల అభిష్టం మేరకు బీసీ బిల్లుకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలపాల్సిందేనని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బిల్లు ఆమోదానికి బీజేపీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజల అభిష్టం మేరకు కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాల్సిందేనని
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్రావుతో కలిసి మధు యాష్కి గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు కూడా సాధిస్తామని మధు యాష్కి స్పష్టం చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజల డిమాండ్కు తలొగ్గి బీసీ రిజర్వేషన్ బిల్లును అమలు చేయాల్సిందేనని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపినప్పటికీ ఢిల్లీలో మాత్రం అడ్డుకోవటం విడ్డూరమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే పార్టీలపై ప్రజాప్రతినిధులపై ఒత్తిడి చేసి నిలదీశారో అదేవిధంగా బీసీ బిల్లును అడ్డుకుంటున్న రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలను ఎక్కడికెక్కడ నిలదీసి వారిపై ప్రజలు ఒత్తిడి తేవాలని మధు యాష్కి గౌడ్ పిలుపునిచ్చారు. తమిళనాడులో 68% రిజర్వేషన్స్ సాధ్యమైనప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని కేంద్రాన్ని నిలదీశారు. దేశంలో మోడీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కలిసిపోయాయని ఆరోపించారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటు చోరీకి పాల్పడ్డారని, ఆయా నియోజకవర్గాలలో లక్షల సంఖ్యలో బోగస్ ఓట్లను చేర్చారని విమర్శించారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అనూహ్యంగా ఓటు పర్సంటేజ్ని పెంచడం బీజేపీ ఎన్నికల కమిషన్ అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఓటు చోరీపై రాహుల్ గాంధీ చేపడుతున్న ప్రజా ఉద్యమానికి మద్దతు తెలపాలని ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు ఇందులో భాగస్వామ్యమై పోరాడాలని పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో కిసాన్ సెల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జలపతి రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకటేష్, మెట్పల్లి టౌన్ అధ్యక్షులు జట్టి లింగం తదితర నాయకులు ఉన్నారు. స్థానిక ఎంపీ గతంలో మేము ఎంపీ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో కోరుట్లలో కూడా మెట్పల్లిలో కూడా ఉద్యమాలు జరిగినాయి. జేఏసీ తరఫున అప్పుడున్న ఎంపీలను ఏ పార్టీ వాళ్ళన్నా అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ నా విజ్ఞప్తి ఏంటంటే బడుగు బలహీన వర్గాలు కూడా ఎస్పెషల్లీ బీసీ వర్గాలే కాకుండా స్థానిక ఎంపీని అడ్డుకొని ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం పైన పార్లమెంట్లో అమెండ్మెంట్ జరగాలనంటే అది పార్లమెంట్ సభ్యుల యొక్క ఒత్తిడి అవసరం. దాంట్లో స్థానిక ఎంపీ బీజేపీ పార్టీ వ్యక్తి కాబట్టి అతనిపైన ఒత్తిడి తీసుకురావాలని కూడా నేను కోరుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. రెండోది, ఏ విధంగా బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ ఓట్ చోరీ ద్వారా గతంలో మనం చిన్నప్పుడు చదువుకున్నాం బూత్ క్యాప్చరింగ్ జరిగేది. ఇవాళ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నరేంద్ర మోదీ గారు ఎలక్షన్ కమిషన్ గుప్పిట్లో పెట్టుకొని ఓటు చోరీ చేస్తూ గెలుస్తూ వస్తూ ఉంది. అది మొన్నటి 2024 పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, తర్వాత జరిగిన మహారాష్ట్ర ఎన్నికలలో, కర్ణాటకలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మాదేవ్పూర్ అనే కాన్స్టిట్యున్సీ యొక్క ఉదాహరణ తీసుకొచ్చి ఆశా వర్కర్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజనను వెంటనే సస్పెండ్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట చంద్రశేఖర్ కాలనీ పిహెచ్సి ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ, సమస్యలున్నాయని చెప్పడానికి డిఎంహెచ్ఓ కార్యాలయానికి వెళ్తే ఈ టైంలో మీరు రావద్దని, సాయంత్రం 4 గంటల తర్వాతనే రావాలని, ఆశా వర్కర్లు డ్యూటీలో ఉండాలని చెప్పారని అన్నారు. ఆశా వర్కర్ శోభ పట్ల డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజనా వైఖరి మార్చుకోవాలని కోరారు. ఆశాలు గాజులు పెట్టుకోవద్దని, లిప్స్టిక్ కూడా పెట్టుకోవద్దంటూ మీకు రూల్స్ తెలివయా అని డిప్యూటీ డిఎంహెచ్ఓ అన్నారని ఆమె తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్కు సమస్యలపై వినతి పత్రం అందజేశామని చెప్పారు. అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని నూర్జహాన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో శోభ, సిహెచ్ నర్సా, స్వప్న, దేవి, కవిత, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో శోభ అనే ఆశా వర్కరు తన ఏదైతే డెంగ్యూ వచ్చింది ఆమె సెంటర్లో అని డెంగ్యూ కోసం ఆ కేసు కోసం వెళ్ళింది. అంతలో డిఎంహెచ్ఓ గారు అంజన మేడం గారు వచ్చారు. ఏదైతే ఆ సందర్శన టైంలో ఎక్కువ మంది ఉన్న జనాలలో అంజన మేడం గారు ఏం చెప్పారంటే, ఏమ్మా కనీసం లిప్స్టిక్ పెట్టుకొని వస్తావా, లిప్స్టిక్ పెట్టుకోవడం పద్ధతేనా నీది అనేది
అంతమందిలో చులకనగా చేసి ఆమె పట్ల వ్యవహరించడం సరైంది కాదు. అంజన్న మేడంని వెంటనే సస్పెండ్ చేయాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆమె వైఖరిని మార్చాలి అనేదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఒక దగ్గర అన్నర్లే కదా మేడమే కదా అనుకొని మళ్ళీ సెంటర్ దగ్గరికి వెళ్ళినాం. ఏదైతే కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఏఎన్ఎం తోటి మాట్లాడుతూ మీ ఆశా వర్కర్ లిఫ్టిక్ పెట్టుకొని వచ్చింది, లిఫ్టిక్ పెట్టుకోవడం పద్ధతి ఎక్కడ నేర్చుకున్నారు అని చెప్తున్నారు. అదే సమస్యలను ఇవాళ డిఎంహెచ్ఓ గారి దగ్గరికి చెప్పడానికి వస్తే మీరు ఈ టైంలో రావద్దు, డ్యూటీలు అయిపోయిన తర్వాత సాయంత్రం రండి అంటే ఒక ఆశా వర్కరు మానసికంగా ఇబ్బంది పడతా ఉంది, ఆమె చావడానికి సిద్ధపడతా ఉంది, నాకు అనవసరంగా అంతమందిలో అవమానపరిచింది, నన్ను ఇన్సులేట్ చేసిర్రు అని ఆమె మానసికంగా ఇబ్బంది పెడితే సమస్యలున్నా డ్యూటీలు చేయాలంట, డ్యూటీలు అయిపోయిన తర్వాత వచ్చి మేడం గారికి సమస్యలు చెప్పాలంట. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. విజయవాడలో జరిగిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మేనల్లుడి వివాహంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు అక్కడి కనకదుర్గ అమ్మవారిని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నుడా చైర్మన్ కేశవేణు, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, ఆర్మూర్ ఏబి శ్రీనివాస్ తదితరులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎఫ్సీసీ పేరిట ఏర్పాటు చేసిన కన్స్ట్రక్షన్స్ కార్యాలయాన్ని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్రావు గురువారం నాడు ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ యాజమాన్యం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాయలసీమ పులివెందులలో జరిగిన జడ్పీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించడంతో నిజామాబాద్ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎల్లంకి పురుషోత్తం ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కార్యాలయం ఎదుట పటాకులు పేల్చి సంబరాలు జరిపారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ఎల్లంకి పురుషోత్తం మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పులివెందులలో జరుగుతున్న దౌర్జన్యం నుండి ప్రజలు బయటపడ్డారని అన్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీని పూర్తిగా నమ్మి ఓట్లు వేశారని అన్నారు. బైంచా పట్టణంలోని గోపాలరావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీ మహాలక్ష్మి క్యాంటీన్, స్టేషనరీ అండ్ జిరాక్స్ సెంటర్ను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. విద్యార్థులకు నాణ్యమైన వస్తువులు విక్రయించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని ఓ హాస్టల్లో ఓ విద్యార్థిని కోతుల భయంతో క్రింద పడి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ సంఘటనా స్థలాన్ని గురువారం పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. ఆయన వెంట ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రాజు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ నగరానికి గురువారం నాడు రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ భవన్లో పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, క్రమశిక్షణా కమిటీ మెంబర్ రామకృష్ణ స్వాగతం పలికి రాజీవ్ గాంధీకి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ జావీద్ అక్రమ్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉషా, గాజుల సుజాత, మలైకా బేగం తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట కృష్ణుని ప్రతిమను పూలమాలతో అలంకరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత విద్యార్థులు శ్రీకృష్ణ, గోపిక, రాధ, యశోద, సుధామ, బలరామ మొదలైన వేషధారణలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు, శ్రీకృష్ణ లీలలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత నిర్వహించిన ఉట్టికొట్టే కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేరింతలు కొడుతూ ఉట్టికొట్టి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ షఫీ మాట్లాడుతూ విద్యార్థులు భక్తి భావన పెంపొందించుకొని క్రమశిక్షణతో మెలగాలని అన్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణ నాయర్, ఇతర ఉపాధ్యాయులు మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి పండుగ విశేషాలను వివరించారు. ఈ ఉత్సవంలో మేనేజింగ్ డైరెక్టర్ సనా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారీ
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.